రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఉగ్రవాదానికి అనేక దశలు ఉంటాయి. ఉగ్రవాదులు ముందు ఆర్గనైజ్డ్ దాడులు చేస్తారు, పెద్ద పథకం ప్రకారం దాడులు చేస్తారు. ఎప్పుడైతే పథకాలు విఫలమవుతాయో, ఉగ్రవాదుల టీములు భగ్నమవుతాయో, కౌంటర్ ఇంటెలిజెన్స్ విజయవంతమవుతుందో అప్పుడు ఉగ్రవాదులు ఇండివిడ్యువల్ దాడులకు పాల్పడతారు. ఒక వ్యక్తి కత్తి తీసుకొస్తాడు, లేకపోతే వంటింట్లో ఉన్నటువంటి చాకుని తీసుకొస్తాడు, లేకపోతే వంటగదిలో దొరికేటటువంటి కారపొడిని తీసుకొస్తాడు, దాడి చేస్తాడు. ఈ దాడులకు ఉగ్రవాదుల అధ్యయనం చేసేవాళ్ళు లోన్ వుల్ఫ్ అటాక్స్ అని అంటారు. ఈ లోన్ వుల్ఫ్ అటాక్స్ వాస్తవానికి సమాజంలో భయోత్పాతాల్ని, కంగారుని, పరస్పర అవిశ్వాసాన్ని పెంచే దిశగా పనిచేస్తాయి. ఏదో జరుగుతుంది అన్నటువంటి అయోమయము, ఆందోళన ప్రజల్లో పెరిగేలాగా చేస్తాయి. పెద్దగా ఎక్కువ విజయం సాధించలేవు, లక్ష్యం వైపు వెళ్ళలేవు, కానీ ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించగలవు. పహల్గాం దాడి వాస్తవానికి పాకిస్తాన్ మద్దతుతోటి లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులు చేసినటువంటి దాడి. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చారు, వాళ్ళకి స్థానికుల నుంచి సహకారం అందింది, స్థానికులు వాళ్ళకి దారి చూపించారు. మొత్తం ఈ దాడంతా జరుగుతున్నప్పుడు అల్లాహు అక్బర్ నినాదాలు చేశారు. ఆ తరువాత ఈ ఉగ్రవాదులు దాక్కోవడానికి ఆశ్రయస్థలాలు కల్పించారు. వాళ్ళు చిట్ట చివరికి జమ్మూ కాశ్మీర్ రాజధాని అయినటువంటి శ్రీనగర్ దగ్గర ఉన్నటువంటి అభయారణ్యంలో దాక్కుంటే కూడా అభయారణ్యంలో వాళ్ళకి ఆహార దినుసులు అందజేశారు. ఇదంతా కూడాను ఆర్గనైజ్డ్ దాడి. పహల్గాం తరువాత పహల్గాం స్థాయి దాడి చేసేటటువంటి దమ్ము లేకపోతే ఏం చేస్తారంటే లోన్ వుల్ఫ్ అటాక్స్ చేస్తారు. పహల్గాం దాడికి 1 సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు లోన్ వుల్ఫ్ దాడులు జరుగుతాయా అన్నటువంటి అనుమానం వస్తుంది. అంటే ఎవరో ఒక వ్యక్తి బయలుదేరతాడు, అతనికి కనిపించిన వ్యక్తి నువ్వు హిందువా ముస్లింవా అని అడుగుతాడు. అతని మతం తెలుసుకున్న తర్వాత అతనిపై కత్తిపోట్లు, కత్తితో దాడి చేయటమో, లేకపోతే చేతిలో ఉన్నటువంటి ఐరన్ రాడ్తో కొట్టి చంపడమో ఇట్లాంటి పని చేస్తాడు. ఈ లోన్ వుల్ఫ్ అటాక్స్ ఒక రకంగా ఉగ్రవాదం బలహీనపడుతుందనడానికి నిదర్శనము. రెండవది, బలహీనపడుతున్నా ఏదో రకంగా భయపెట్టాలన్నటువంటి పట్టుదల. ఈ రెండిటికి ఇది ఒక రకంగా నిదర్శనంగా నిలుస్తుంది. పహల్గాం సంఘటన జరిగి ఏడాది అయిన సందర్భంగా ముంబైలో మరో పాకిస్తాన్, మినీ పాకిస్తాన్గా పేరు పొందినటువంటి మీరా భయందర్ ప్రాంతంలో, ఈ మీరా భయందర్ ప్రాంతంలో 2 సంవత్సరాల క్రితం భారీ ఎత్తున వినాయకుడి ఊరేగింపు పైన దాడి జరిగింది. ఆ తర్వాత కూడాను 2-3 దాడులు జరిగినాయి. మీరా భయందర్ ఏరియాని మినీ పాకిస్తాన్ అంటారు. ఆ ప్రాంతంలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ఆయన తొలగించారు. అక్కడ స్థానిక మేయర్, అదేవిధంగా ప్రభుత్వం పట్టుబట్టి కొన్ని అక్రమ కట్టడాలని, అక్రమ మజార్లని తొలగించారు. ఆ మీరా భయందర్ ఏరియాలో ఒక యువకుడు పొద్దునే బయలుదేరి దారిలో వస్తూ ఇక్కడ మసీద్ ఎక్కడ అని ఒక అండర్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డుని అడిగాడు. ఆ సెక్యూరిటీ గార్డు పేరు సుబ్రత సేన్. బెంగాల్ నుంచి వచ్చి ఏదో పొట్టకూటి కోసం ముంబైలో కన్స్ట్రక్షన్ దీని దగ్గర పనిచేస్తున్నాడు. అతను మసీద్ ఎక్కడ అంటే కాస్త ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే మసీద్ ఉంది అని చెప్పాడు. చెప్తే ఆ మసీద్ పేరేమిటని అడిగాడు. నాకు ఆ మసీద్ పేరు తెలియదు, అది మసీద్ అని మాత్రమే తెలుసును. నువ్వు హిందువా ముస్లింవా? నెక్స్ట్ ప్రశ్న. ఈ వ్యక్తి నేను హిందువుని అని చెప్పినటువంటి మరుక్షణమే నీతో పాటు ఎవరున్నారు అంటే తన బాస్ అయినటువంటి రాజ్ కుమార్ మిశ్రా లోపల సూపర్వైజర్ ఉన్నాడు, ఆ సెక్యూరిటీ సూపర్వైజర్ని పిలిచాడు. సెక్యూరిటీ సూపర్వైజర్ని కూడాను నువ్వు హిందువా ముస్లింవా అని అడిగాడు. మేము హిందువులమని చెప్పిన తర్వాత మీకు కల్మా చదవడం వచ్చా లేదా అని అడిగారు. కల్మా చదవడం రాదు అని చెప్పగానే జేబులో ఉన్నటువంటి కత్తి తీసి ఇద్దరి మీద దాడి చేశారు. దీనిలో ఈ రాజ్ కుమార్ మిశ్రదైతే పొట్ట చీలిపోయి పేగులు బయటకు వచ్చేసినాయి. చాలా విషమమైన పరిస్థితిలో ఉన్నాడు. ఈ సుబ్రత సేన్ అదృష్టవశాత్తు వీపు దగ్గర 2-3 గాయాలయ్యాయి, కానీ అంత ప్రమాదకరమైనవి కావు. ఈ దాడి చేసిన తర్వాత ఆ యువకుడు పారిపోయాడు.
దీంతో సుబ్రత సేన్ పోలీసుల్ని పిలవడము, పోలీసులు తక్షణం రంగంలోకి దిగడము, సీసీటీవీ ఫుటేజ్ని చూసిన తర్వాత ఆ వ్యక్తిని 31 సంవత్సరాల జైబ్ జుబేర్ అన్సారీగా గుర్తించారు. అతను అదే మీరా భయందర్లో ఉన్నటువంటి నయా బజార్ ఏరియాలో ఉంటాడు. 1 నెల క్రితం వరకు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అతను కెమిస్ట్రీ నేర్పించాడు. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు, అంటే దాదాపు 19 సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చాడు. అంటే 19 సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చి అత్యంత విద్యాధికుడైనటువంటి వ్యక్తి, కోచింగ్ సెంటర్లో కెమిస్ట్రీ వంటి విషయాన్ని నేర్పే వ్యక్తి ఒక చాకు తీసుకుని వచ్చి మతం పేరు అడిగి పెహల్గాం తరహాలో దాడి చేశాడు. లోన్ వుల్ఫ్ అటాక్. ఇటువంటి లోన్ వుల్ఫ్ అతన్ని అరెస్ట్ చేశారు. జైబ్ జుబేర్ అన్సారీని అరెస్ట్ చేశారు. తక్షణము వకీళ్లు రంగంలోకి దిగి అతను మతిస్థిమితం లేనివాడు, ఉద్యోగం ఉపాధి లేని కారణంగా అతని మతి భ్రమించిందని కేసులు పెట్టి ఇవన్నీ చేసే అవకాశం ఉంది. కానీ ఇదొక ఇండికేషన్, రానున్న రోజుల్లో ఈ తరహా లోన్ వుల్ఫ్ అటాక్స్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, తమ హతాశ నిరాశని కప్పుపుచ్చుకునేందుకు లోన్ వుల్ఫ్ అటాక్స్ జరిగేటటువంటి ప్రమాదం ఉందని ఈ మీరా భయందర్లో జరిగినటువంటి సంఘటన తెలియజేస్తోంది. తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డ్స్ మీద దాడి చేశారు మతము అడిగి. కాబట్టి ఈ తరహా సంఘటనలు దేశంలో జరిగినట్లయితే ప్రజల్లో భయాందోళనలు, ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం పెరిగేటటువంటి పరిస్థితి రావచ్చును. కాబట్టి మహారాష్ట్ర పోలీసులు తక్షణమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇవన్నీ కూడా రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించాయి. ఈ యువకుడి బ్యాక్గ్రౌండ్ని చెక్ చేస్తే ఇతను ఐసిస్కి సంబంధించిన సాహిత్యాన్ని చదివేవాడు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సైట్స్ తోటి ఇతనికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విషయము బయటపడింది. దర్యాప్తు అయితే జరుగుతున్నది. కానీ ఇటువంటి లోన్ వుల్ఫ్ తరహా దాడులు వివిధ ప్రాంతాల్లో దేశంలో జరిగే అవకాశం ఉంది అన్నది ఈ సంఘటన మనకి తెలియజేస్తోంది. పెహల్గాం జరిగి 1 year అయిన సందర్భంగా దాన్ని గుర్తు చేసేందుకు ఇటువంటి చిన్న లోన్ వుల్ఫ్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.